హాయ్ గైస్, మన ఇండియన్ షిప్ కెప్టెన్ చేసిన సాహసవంతమైన చర్య. నార్మల్ గా మనం ఇలాంటి సీన్లను మూవీస్ లోని చూస్తుంటాం. మ్యాటర్ ఏంటంటే షెన్లైన్ స్విస్మెక్స్ అనే షిప్ లో అప్రాక్సిమేట్లీ 1.4 మెట్రిక్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ లోడ్ చేసుకుని సౌదీ అరేబియాలోని రాస్తాను పోర్ట్ నుండి బయలుదేరింది. రాస్తాను పోర్ట్ నుండి ఇరాన్ టెరిటరీలోని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వద్దకు రాగానే ఒక్కసారిగా మారింది. ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనేది ఎంత డేంజరస్ ప్లేస్ మనకు తెలిసిందే. యాక్చువల్ గా లాస్ట్ 48 అవర్స్ లో ఇదే ప్లేస్ లో 16 ఓడలపై మిసైల్ అటాక్స్ అనేది జరిగాయి. అందుకని మన ఇండియన్ కెప్టెన్ ఇక్కడ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. అది ఏంటంటే షిప్ యొక్క AIS ను ఆఫ్ చేశాడు. AIS అంటే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. దీనివల్ల షిప్ యొక్క కరెంట్ పొజిషన్, జియో లొకేషన్, ఐడెంటిఫికేషన్, స్పీడ్ లాంటి టెక్నికల్ డేటాలను పోర్ట్ అథారిటీస్ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు, ఏ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి. AIS ఆఫ్ చేయడం అంటే లైఫ్ ని రిస్క్ చేయడమే. AIS ఆఫ్ అవ్వడం వల్ల షిప్ యొక్క రాడార్ లొకేషన్, ఇంకొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. అంటే మొత్తం షిప్ గోస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మన షిప్ కెప్టెన్ అంత పెద్ద భారీ ఓడను ఆఫ్లైన్ మోడ్ లోనే భయంకరమైన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మన ఇండియన్ మెరైన్ బార్డర్స్ లోకి తీసుకొచ్చాడు. క్రూడ్ ఆయిల్ రావడం వల్లే ఇంకా మన డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ అనేది కంట్రోల్ గా ఉన్నాయి. ఇప్పటి మనకు అర్థమవుతుంది గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ అనేది ఎంత అవసరం. అలానే ఇక్కడ మన ఇండియన్ నేవీ కూడా భారతదేశం కోసం ఎంత ఎక్స్ట్రీమ్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుంది.